వెల్కమ్ టు ఎస్ఆర్ డెవలపర్స్. అందరికీ నమస్కారం. 1 ఎకరం 23 గుంటల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చింది. అంటే 17 గుంటలు తక్కువ 2 ఎకరాల వ్యవసాయ భూమి అండి. ఈ వ్యవసాయ భూమి గురించి మీరు క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే వీడియో పూర్తిగా చూడండి. వీడియో పూర్తిగా చూసారనుకోండి, ఈ ప్రాపర్టీ ఎక్కడ ఉంటుంది, ఏ హైవేలో ఉంటుంది, హైవే నుండి ఎంత దూరం అవుతుంది, అండ్ ప్రాపర్టీ ప్రైస్ ఎంత, హైదరాబాద్ నుండి వెళ్ళాలనుకుంటే ఎలా వెళ్ళాలి, అండ్ హైదరాబాద్ నుండి ఎంత దూరం అవుతుంది, ఏదైనా టౌన్ ఉందా, టౌన్ పక్క నుండి ఎంత దూరం వెళ్ళాలి, సో ఈ ప్రాపర్టీ వెళ్ళడానికి రోడ్ ఎలా ఉంది, అండ్ ప్రాపర్టీ ప్రైస్ ఎంత, చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏంటి, ఫ్యూచర్ డెవలప్మెంట్స్ ఏంటి, ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒకవేళ నేను చెప్పడంలో ఏదైనా మిస్ అయిపోయినా, అండ్ ఈ ప్రాపర్టీ గురించి కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాపర్టీ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా, అండ్ నేను చెప్పే ఏరియాలో లీస్ట్ ప్రైస్లో ఎక్కడ దొరుకుతుంది, హైదరాబాద్ నుండి ఎంత దూరంలో దొరుకుతుంది, ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒకవేళ నేను చెప్పిన దాంట్లో ఏదైనా మీకు చూడాలనిపించింది, నచ్చింది అనుకోండి, దగ్గరుండి ప్రాపర్టీ చూపించి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ 1954 నుంచి ఆల్ డాక్యుమెంట్స్, అంటే పహానీస్ నుంచి లింక్ డాక్యుమెంట్స్, ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఆల్ డాక్యుమెంట్స్ లీగల్గా చెక్ చేసి మీకు ఇస్తానండి. మీరు కూడా మీ దగ్గర ఉన్న లాయర్కి కూడా ఆ డాక్యుమెంట్స్ ఇచ్చుకొని అన్నీ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఏ ప్రాపర్టీ గురించి అయినా మీరు అడిగినప్పుడు మేము చూపించిన తర్వాత కూడా మీరు 1-2-3 సార్లు మళ్ళీ విజిట్ అయితే చేయాలండి. ఎందుకంటే ఏదైనా ప్రాపర్టీ గురించి తెలుసుకోవాలనుకుంటే చుట్టుపక్కల వాళ్ళని కనుక్కుంటేనే మంచిది. ఎందుకంటే గెట్టు పంచాయతీలు కానీ, లేకపోతే ప్రాపర్టీ పరంగా వైవాట్స్ ఉంటాయి. వైవాట్స్ అంటే ప్రాపర్టీ ఒక దగ్గర ఉండడం, కబ్జా ఇంకో దగ్గర ఉండడము. సో ఇలాంటివన్నీ ప్రాబ్లం అయితే చాలామంది ఫేస్ చేస్తున్నారు. అప్పట్లో ఏదో కొనుక్కున్నారు, అండ్ ఇప్పుడైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. కాబట్టి మనం ఏ ప్రాపర్టీ కొనాలనుకున్నా క్లియర్గా చెక్ చేసుకోవాలి. సో ఏముడైతే అంటే అక్కడ ఉన్న రేట్ కంటే కొంచెం తక్కువలో వచ్చినప్పుడు మీరు అడగడం కూడా కొంచెం తక్కువలో అడుగుతారు చాలామంది. ఇప్పుడు మనం ఒక 30 lakhs, 35 lakhs, 40 lakhs ఎకరానికి అంత చెప్పామనుకోండి, 25 lakhsకి వస్తుందా, 20కి వస్తుందా, 30కి వస్తుందా, 35కి వస్తుందా, అలా అడుగుతానమాట. సో అలా కాకుండా నేనేమంటున్నా అంటే, ఒకవేళ మార్కెట్ రేట్ కంటే తక్కువలో వచ్చింది అనుకోండి, ఆ ప్రాపర్టీ పరంగా ఏదో ఒక ప్రాబ్లం ఉన్నట్టు, అది మీరు గ్రహించండి. అండ్ ఒకసారి మీరు చూడడానికి వచ్చినప్పుడు నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి మొత్తం 1 ఎకరం 23 గుంటలండి. మనకు 17 గుంటలు తక్కువ 2 ఎకరాలు. సో ఎకరానికి 40 గుంటలు ఉంటుంది. సో ఈ ప్రాపర్టీ ఎక్కడ ఉంటుందంటే సాగర్ హైవేలో ఉంటుందండి. హైవే నుండి కేవలం 5 నుండి 6 కిలోమీటర్ల దూరం అవుతుంది. హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 బెంగళూరు గేట్ దగ్గర నుండి 80 నుండి 90 కిలోమీటర్ల దూరం అవుతుందండి. అండ్ ఇక్కడ ఒక టౌన్ ఉంటుంది, మండల్ హెడ్ క్వార్టరు కొండామల్లేపల్లి. సో ఈ కొండామల్లేపల్లి దగ్గర నుంచి 6 కిలోమీటర్ల దూరం అయితే ప్రాపర్టీ ఉంటుంది. సో ప్రాపర్టీ వెళ్ళడానికి వేలా ఉంటుందంటే 60 feet రోడ్ అండి. డబల్ రోడ్ అంటారు కదా, ఇప్పుడు ఏదైతే సాగర్ హైవే ఉంటుందో ఇదే రోడ్ అక్కడ కంటిన్యూ అవుతుందండి. సో ఆ రోడ్డుకి ఈ ప్రాపర్టీ ఉంటుంది. సో ఫ్యూచర్లో ఈ ప్రాపర్టీకి మనకు ఒక పెట్రోల్ బంక్ లాగా కానీ, లేకపోతే ఒక రైస్ మిల్ లాగా కానీ, అండ్ ఏదైనా డెవలప్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫ్యూచర్ డెవలప్మెంట్ ఉందన్నమాట. సో ఇప్పుడు ప్రాపర్టీ ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉంది. 55 లక్షలు చెప్తుండండి. ఎకరం 23 గుంటలకు గాను 55 లక్షలు చెప్తున్నారు. కూర్చుంటే కొంతవరకు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. పేమెంట్ని బట్టి, టైంని బట్టి అలా డివైడ్ చేసి కూడా తగ్గే అవకాశం కూడా ఉంటుంది.